హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? మునికృష్ణ. బ్రో బిగ్ బాస్ చూస్తారా? చూస్తుంటాను. ఎలా ఉంది గేమ్? చాలా బాగుంది, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఏ సీజన్ బాగుంది బ్రో ఈ 6 సీజన్లు? ఎన్టీఆర్ వచ్చిన సీజన్ బాగుంది, అండ్ నాగార్జున ఫస్ట్ సీజన్ బాగుంది, అండ్ ఇది కూడా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. చాలా బాగా. సో గేమ్ కొత్త కంటెస్టెంట్స్ అని చెప్పేసి చాలా మంది చూడట్లేదు అని అంటున్నారు, అది నిజమేనా? లేదు, ఎందుకు కొత్త కంటెస్టెంట్స్? ఇప్పుడు రేవంత్ అనేది ఇంటర్నేషనల్ ఐకాన్ అతను. సో అతను ఉన్నాడంటే ఆల్మోస్ట్ చాలా మంది చూస్తారు. సో మేబీ అదర్ లాంగ్వేజెస్లో కూడా చూస్తారు, ఎందుకంటే ఒక ఐకాన్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ ఐకాన్, ఇండియన్ ఐడల్ అంటే ఆల్మోస్ట్ చాలా మంది చూస్తారు కాబట్టి. సో మేబీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ చాలా మంది ఉన్నారు మన తెలుగులో ఆల్మోస్ట్ పాపులర్ అయిన వాళ్ళు. బిగ్ బాస్ తీసుకుంది అంటే ఆల్మోస్ట్ పాపులర్ అయిన వాళ్ళని కదా తీసుకుంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో రేవంత్ గేమ్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ బాగా ఆడుతున్నాడు, ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే బాగా ఆడుతున్నాడు. సో ప్రతి వీక్ నేను అతనికే ఓటేస్తున్నాను. సో అంటే కొంచెం కోపంగా ఉన్నాడు, సో ఆయనకు నచ్చినట్టు ఈ హౌస్లో బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి, కొంచెం రూడిష్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? సో అతని యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉంది. ఓకేనా? సో ఆ యాటిట్యూడ్ మేబీ తగ్గకుండా, ఎందుకంటే ఆ యాటిట్యూడ్ వల్ల చాలా మంది అతనికి ఫేమస్ అంటే ఫ్యాన్స్ కూడా అయ్యారు. సో యాటిట్యూడ్ అలాగే ఉండి ఇంకా గేమ్లో విన్ అయ్యేదానికి ఆ యాటిట్యూడ్ ఉపయోగపడితే ఇంకా బెటర్ అనిపిస్తుంది. సో ప్రతి ఒక్క టాస్క్లో ఆయన 100% ఇస్తున్నాడా? మేబీ 90 to 100% ఇస్తున్నాడు. సో మిగతా కంటెస్టెంట్స్ అమ్మాయిలలో చూసుకుంటే ఎవరు? ఐ థింక్ ఫైమా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే ఫైమా ఏంటంటే కొంచెం తక్కువ నుంచి కొంచెం ఎదుగుతూ వస్తుంది కాబట్టి. సో మేబీ తను కూడా ఫైనల్ దాకా వస్తే బెటర్ అనిపిస్తుంది. ఓకే, కామెడీలో ఉంది ఫైమా. చాలా బాగుంది. తను యాక్చువల్గా పటాస్లోనే చాలా బాగా చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిందంటే, బిగ్ బాస్ స్టేజ్కి వెళ్ళిందంటే మేబీ ఆ రేంజ్లో ఉంటుంది కూడా. సో ఇంకా మిగతా కంటెస్టెంట్స్ గేమ్స్ ఎలా ఉన్నాయి? ఓకే, మిగతా వాళ్ళు కూడా చాలా బాగానే ఆడుతున్నారు. అంటే టఫ్గానే అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. ఫైనల్ దాకా అయితే బాగా టఫ్గానే వెళ్తుందని అనిపిస్తుంది. సో బెటర్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. హోస్టింగ్ పరంగా చూసుకుంటే ఎవరిది బాగుంది? నాని గారిదా, ఎన్టీఆర్ గారిదా, నాగార్జున గారిదా? ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారిది. బట్ ఇప్పుడు నాగార్జున గారు ఒక 3 సీజన్ నుంచి చేస్తున్నారు కానీ, బట్ ఆల్మోస్ట్ వాళ్ళు రేటింగ్ కానీ చూసుకుంటే ఒక ఎన్టీఆర్కే ఎక్కువ రేటింగ్స్ ఉంది. సూపర్. సో మేబీ ఫ్యూచర్లో వేరే సెలబ్రిటీ ఎవరైనా వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారు? ఈ వీక్లో అయితే తెలియదు. ఈ వీక్ తెలియదు. సో ఓకే, సూపర్. సో ఫైనల్గా అయితే మీరు రేవంత్కి అయితే ఓటేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ రేవంత్. సో డెఫినెట్లీ ఫైనల్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్ సార్. మీ పేరు? శిరీష. శిరీష గారు బిగ్ బాస్ చూస్తున్నారా? చాలా డైలీ. పెద్ద ఫ్యాన్ అనుకుంటా. అంటే ఆ మొహంలో మీ తేజస్సు కనబడుతుంది, బిగ్ బాస్ కి మీరు ఎంత పెద్ద ఫ్యాన్ అని. ఎలా ఉంది గేమ్? చాలా బాగుంది. రేవంత్ సూపర్. సో మీ రేవంత్ ఫేవరెట్ కంటెస్టెంట్? అవునండి. మీరు ఇన్ని 6 సీజన్ చూస్తున్నారు కదా, ఏ సీజన్ బాగుంది? నాకు వచ్చేసి బిగ్ బాస్ 3. రాహుల్ శ్రీముఖి వాళ్ళది. సూపర్. శ్రీముఖి మా నిజామాబాద్ కదా సార్, సో తన కోసం చూసాము. మరి ఈ బిగ్ బాస్ లో ఎవరు ఉన్నారు మీకు సంబంధం? ఎవరు ఉంది సార్, తను ఉంది కదా. ఎవరు? మా తెలంగాణ ఫైమా, కామారెడ్డి డిస్ట్రిక్ట్, మా డిస్ట్రిక్ట్ ఏదైనా ఫైమా ఉంది. సో ఇంతమందిలో రేవంత్ బాగా ఆడుతున్నాడా? మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు? బాగా ఆడుతున్నారు అందరూ, బట్ రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు. సో అది నచ్చట్లేదు, అతను వాడుకుంటున్నారు అంతే రేవంత్ ని. గ్రూప్స్ ఏమన్నా ఉన్నాయా లోపల? అంటే గ్రూప్స్ గా సార్ చాలా ఉన్నాయి కదా. రేవంత్, శ్రీ సత్య అండ్ శ్రీహాన్, వీళ్ళు ముగ్గురు గ్రూప్. అండ్ ఇంకొచ్చేసి ఎవరు ఉంటారంటే కీర్తి, ఇనయ, అది రీసెంట్గా వాసంతి వెళ్ళిపోయారు కదా, తను కూడా వాళ్ళ గ్రూపే. ఫైమా, రాజు. సో గీతు వెళ్ళిపోయింది కదా, అప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యాం సార్. తను కూడా చాలా బాగా గేమర్. రేవంత్కు ఈక్వల్గా ఉండేది, మిగతా వాళ్ళకంటే తనే సూపర్. రేవంత్ అండ్ గీతు ఉండాలి యాక్చువల్గా టాప్ 2 వరకు, బట్ తను వెళ్ళిపోవడం వల్ల చాలా మంది ఫీల్ అయ్యారు. మేమే కాదు, చాలా మంది ఫీల్ అయ్యారు. ఎందుకంటే చాలా ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం మన బిగ్ బాస్ లో ఎంతగా బాధపడి వెళ్ళిన కంటెస్టెంట్ ఆ మొక్కతే. చాలా మంది ఫీల్ అయ్యారు. అవును. సో తను టాప్ 5 వరకు ఉంటాను ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది కదా, మీరు కూడా అనుకున్నారా? టాప్ 2 అనుకున్నాం సార్, టాప్ 5 కాదు. తను టాప్ 2 లో ఉంటది. రేవంత్ విన్నర్, తను రన్నర్ అనుకున్నాం. బట్ ఫేక్ ఎలిమినేషన్ అని అంటున్నారు, నిజమేనా?
ఫేక్ అని కాదు, బట్ తన బిహేవియర్ బట్టి ఏమన్నా తీసేసారేమో డౌట్ అంతే, అంతకు మించి ఏముండదు సార్. అంటే మరీ రూడిష్గా ఉందా? అలా ఏం లేదు సార్, తను బాగానే ఉంది. ఇక చూసే వాళ్ళ కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కదా సార్, అంతే. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే వెళ్ళాల్సిన వాళ్ళు సార్ రోహిత్ ఆర్ మెరీనా కీర్తి, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళాలి. మిగతా అందరు బాగా ఆడుతున్నారు. అంటే ఆదిరెడ్డి వెళ్ళిపోతాడని చెప్పేసి అని అంటున్నారు. ఆదిరెడ్డి వెళ్ళొద్దు సార్, తను బాగుంటాడు గేమర్, మీలాగే రివ్యూవర్ కదా, మరి అలాంటి వాళ్ళు వెళ్ళిపోతే ఎలా? ఒక నార్మల్ క్యాండిడేట్ కాబట్టి తను ఉండాలి లాస్ట్ వరకు. సో లాస్ట్ వీక్ బాలాదిత్య గారు వెళ్ళిపోయారు కదా, సో ఇలా అనిపించింది. వెళ్తేనే బాగుండే సార్, తను ఎందుకో చాదస్తం అనిపించింది సార్ దాంట్లో టీమ్ గ్రూప్లో. డల్ అని కాదు, గేమ్ ఆడాడు, బట్ ఎక్కువ మరి ఓవర్ చాదస్తం అయిపోయేది. పర్లేదు, వెళ్ళిపోయినా బెటర్ అని అనుకుంటున్నారు. టాప్ 5లో ఎంతమంది ఉండొచ్చు? ఉంటారు సార్, శ్రీహాను, శ్రీ సత్య, రేవంత్ అయితే టాప్ 1. 5 మేము ఉండాలనుకునే వాళ్ళు ఆదిరెడ్డి. మీ పర్సనల్ ఒపీనియన్ అది, ఈ 5 మెంబర్స్ ఉన్నారు. ఉండాలంటే కూడా చెప్తాను సార్, తను మా డిస్ట్రిక్ట్ అమ్మాయి, సో ఉండాలి తెలంగాణ నుండి తను ఒకటి. చాలా మంది అంటున్నారు మరి లో క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి అండ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి కంపల్సరీ, చాలా మందికి ఇన్స్పిరేషన్ తను, సో ఆమె ఉండాలి కంపల్సరీ. సో అంటే కామెడీ అనేది హౌస్ లో బాగా ఓవర్ అయిపోయింది. కామెడీ అంతే సార్, తను వచ్చిందే కామెడీ నుండి, తనకు అదే లైఫ్, సో అది కంటిన్యూ అదే వస్తుంది కానీ మార్చుకోవడానికి రాదు కదా. సో తన వృత్తి అదే కాబట్టి తను అదే చేయగలుగుతుంది, ఇంకేం చేస్తుంది తను. ఫైనల్ గా నాగార్జున గారి గురించి ఏం చెప్తారు? సార్ చాలా బాగా మంచివాడు, గుడ్ పర్సన్, నైస్ పర్సన్. పోస్టింగ్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఈ ముగ్గురు వచ్చారు కదా, నాని గారు, ఎన్టీఆర్ గారు, నాగార్జున గారు, వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరిది బాగా అనిపించింది? బాగున్నారు సార్ ముగ్గురు, ఎవరైనా ఓకేనా? ఎవరైనా ఓకే సార్. సూపర్. సో ఫైనల్ గా అయితే ఆల్ ది బెస్ట్ చెప్పండి రేవంత్ గారు. ఆల్ ది బెస్ట్ రేవంత్, తను విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. టాప్ 2 ఇప్పుడు 5 కావాలి, ఎందుకంటే గీత వెళ్ళిపోయింది కాబట్టి టాప్ 2 5 ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్, మీ పేరు? అర్జున్. అర్జున్. బిగ్ బాస్ చూస్తారా? అవును, చూస్తాం. ఎలా ఉంది? బాగుంది కానీ రేవంత్ మంచిగా చేస్తున్నాడు. బాగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ రేవంత్? రేవంత్ ఎలా ఉంది రేవంత్ అన్న గేమ్? గేమ్ బాగానే ఆడుతున్నాడు కానీ ఎవరిని గురించి పట్టించుకోకుండా ఆయన సక్సెస్ని ముంగడు గెలవడమే మేము ఆలోచిస్తాం. అంటే అందులో లోపల అంటే వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసుకుంటున్నారా? వాళ్ళు చేసుకుంటున్నాయి, ఈయన కరెక్ట్ చేస్తున్నాడు అని. సో ఇప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అన్న లాస్ అయిపోతున్నాడు అని ఏమన్నా ఫీలింగ్ వచ్చిందా? లేదు, లాస్ ఏం కానీ ఈయన చేసే అన్ని కరెక్ట్ చేస్తున్నాడు, మైండ్కి ఏం చేయాలనుకున్నాడు అట్లా అని. సో ఇప్పుడు గ్రూప్స్ ఏమైనా ఉన్నాయి అందులో? గ్రూప్స్ అంటే అంత క్లారిటీ నేను చూడలే కానీ రేవంత్ అనే చేసే అంటే నేను అదొక్కటే చూస్తున్నాను. సో మిగతా కంటెస్టెంట్స్ లో ఎవరు ఇష్టం? మిగతా కంటెస్టెంట్లో అది చెప్పలేను, నేను ఎక్కువ రేవంత్ని అబ్జర్వ్. రేవంత్ టైటిల్ విన్ అవ్వచ్చా? అవ్వచ్చు పక్కా. సో ఫైమా కూడా ఉంది కదా అందులో? ఫైమా ఉంది కానీ ఫైమా ఆలోచించే చేస్తుంది ఆమె కూడా. ఆమె కేరింగ్ కానీ ఎవరైనా చెప్పడం కానీ చాలా మందికి ఇబ్బంది అనిపిస్తుంది ఏమో కానీ ఫైమా కూడా మంచిగా చేస్తుంది. సో ఇప్పుడు శ్రీయాన్ ఉన్నాడు కదా, రేవంత్ తో గట్టి పోటీ ఇవ్వగలుగుతాడా? ఇయ్యలేడు. నాకు తెలిసి లోపల ఉన్న వాళ్ళు రేవంత్కి ఎవరు పోటీ కాదు, రాదు. ఓకే. సో ఫైనల్గా అయితే రేవంతే టాప్ 5లో ఉంటాడు అన్నమాట. సూపర్. సో హోస్టింగ్ ఎలా ఉంది నాగార్జున గారిది? బాగుంది, సూపర్గా ఉంది. మరి ఆల్ ది బెస్ట్ చెప్పేసి రోహిత్. రేవంత్ అన్న ఆల్ ద బెస్ట్ అన్న, నువ్వు విన్నర్ అయిపోతావు నువ్వే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. మీ పేరు? అను. మీ పేరు? మనీషా. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా ఉంది game? చాలా బాగుంది. చాలా బాగుందా? ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? శ్రీహాన్. శ్రీయాన్ గేమ్ ఎలా ఉంది? బాగుంది. అందరిలో తనే బాగా ఆడుతున్నాడు. అందరిలో శ్రీయాన్ తనే బాగా ఆడుతున్నాడా? మిగతా కంటెస్టెంట్స్? ఓకే, బాగానే ఆడుతున్నారు. స్ట్రాటజీ బాగుంది. నామినేషన్స్ మరి సిల్లీ రీజన్స్ తో నామినేషన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? నిజమే. మీకు చాలా ఫన్నీగా అనిపించింది ఏది? ఓకే, పర్లేదు. రేవంత్ గేమ్ ఎలా ఉంది? బాగానే ఆడుతుంది. టాప్ 5లో ఎంతమంది ఉండొచ్చు? రేవంత్ శ్రీహాన్ ఉంటారు. టాప్ 1లో అయితే శ్రీహాన్ కన్ఫర్మ్ గా ఉంటారు. 2 రేవంత్, శ్రీ సత్య, 3 మెంబర్స్ కన్ఫర్మ్ గా ఉంటారు. 5 మా?
ఫైమా 4. సో ఫైమా కామెడీ ఎలా ఉంది? బాగుంది. బయట చేసిన కామెడీ బాగుందా, హౌస్ లో చేసే కామెడీ బాగుందా? బయటే బాగుంది, బయటే లోపల చాలా తగ్గిపోయింది. సో హౌస్ మేట్స్ కి ఫైమా గేమ్ నచ్చట్లేదు, ఫైమా కామెడీ నచ్చట్లేదు అంటున్నారు, నిజమేనా? కాదు, గేమ్ బాగానే ఆడుతుంది, కామెడీ తగ్గింది. ఇంకొంచెం కామెడీ చేస్తే బాగుంటదేమో కదా. చాలా బాగుంది. సూపర్. సో గీత వెళ్ళిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధగా. చాలా రాంగ్ ఎలిమినేషన్ అది. అది రాంగ్. తనే కదా గేమ్ అంతా ఓపెన్ గా మాట్లాడుతుంది. తన వల్లే కదా. బాయ్స్ కి ఈక్వల్ గా పోటీ ఇచ్చేది, టఫ్ ఫైట్ ఇచ్చింది కదా గీత. గేమ్ చాలా లూజ్ అయిపోయిందా తను వెళ్ళిపోయినాక? చాలా. సో ఫైనల్ గా గీతు రీఎంట్రీ ఇస్తే మళ్ళీ బిగ్ బాస్ ఎలా ఉంటది? చాలా బాగుంది. తను టాప్ 2 లో ఉండొచ్చు మేబీ. సో ఆదిరెడ్డి గేమ్ ఎలా ఉంది? బాగుంది. సో ఫైనల్ గా అయితే మీరు శ్రీయాన్కి సపోర్టా? ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ శ్రీహాన్. థ్యాంక్ యూ సో మచ్.